నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. యుక్త వయసు మరియు లైంగిక ఆరోగ్య విద్య 4వ భాగానికి స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు యుక్త వయసు మరియు లైంగిక ఆరోగ్య విద్య 4వ భాగం చివరి భాగం తెలియచేస్తున్నాను. భారతదేశంలో యువత ఆరోగ్య సవాళ్లు, ప్రభుత్వ కార్యక్రమాలు, తల్లిదండ్రుల పాత్ర, వైద్య నిపుణుల సూచనలు. యుక్త వయసు గురించి మాట్లాడేటప్పుడు కేవలం శరీర మార్పులు లేదా హార్మోనుల ప్రభావం గురించి మాత్రమే తెలుసుకోవడం సరిపోదు. నేటి ప్రపంచంలో యువత ఆరోగ్యం అనేది శారీరక, మానసిక, సామాజిక, డిజిటల్ మరియు భావోద్వేగ అంశాల సమ్మేళనం. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్, యునెస్కో వంటి సంస్థలు యుక్త వయసు ఆరోగ్యాన్ని ఒక ప్రత్యేక ప్రజారోగ్య అంశంగా భావిస్తున్నాయి. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన దేశాలలో ఒకటి. సుమారు ప్రతి 5గురిలో ఒకరు యుక్త వయసు లేదా యువ దశలో ఉన్నారు. ఈ జనాభా దేశానికి ఒక అపారమైన శక్తి. అయితే ఈ శక్తి సరైన ఆరోగ్యం, విద్య, అవగాహన, అవకాశాలు పొందినప్పుడే దేశాభివృద్ధికి పునాదిగా మారుతుంది. భారతీయ యువత ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు, నేటి యువత ఎదుర్కొంటున్న సమస్యలు గత తరాల కంటే భిన్నంగా ఉన్నాయి. ఒకవైపు సమాచార విప్లవం, ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ ప్రపంచాన్ని వారి చేతుల్లోకి తెచ్చాయి. మరోవైపు తప్పుడు సమాచారం, సామాజిక ఒత్తిళ్లు, మానసిక ఆరోగ్య సమస్యలు, శారీరక చలనం తగ్గడం వంటి కొత్త సవాళ్లు కూడా పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా యుక్త వయసు, నెలసరి, శారీరక ఎదుగుదల వంటి అంశాలపై సరైన అవగాహన కొరవడిన సందర్భాలు కూడా ఇప్పుడు ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో సమాచారం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ సమాచారం అంతా శాస్త్రీయంగా సరైనదే అని చెప్పలేం. సోషల్ మీడియా ద్వారా వ్యాపించే అపోహలు చాలామందిని తప్పుదారి పట్టిస్తున్నాయి. కొంతమంది యువత శరీర ఆకృతి గురించి అధిక ఆందోళన చెందుతున్నారు. మరికొందరు చదువు, ఉద్యోగ పోటీలు, భవిష్యత్తు గురించి ఒత్తిడికి గురవుతున్నారు. ఇంకొందరు సైబర్ వేధింపులు, ఆన్లైన్ మోసాలు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరియు యూనిసెఫ్ ఏం చెప్తున్నాయంటే, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఆరోగ్యం అంటే కేవలం వ్యాధులు లేకపోవడం మాత్రమే కాదు, శారీరక, మానసిక మరియు సామాజిక శ్రేయస్సు కలిగి ఉండడం కూడా నిజమైన ఆరోగ్యం. యూనిసెఫ్ నివేదికలు సూచిస్తున్న విషయం ఏమిటంటే, యుక్త వయసులో తీసుకునే నిర్ణయాలు జీవితాంతం ప్రభావం చూపుతాయి. పోషకాహారం, వ్యాయామం, మానసిక ఆరోగ్యం వంటి విద్య, భద్రత వంటి అంశాలు ఈ దశలో అత్యంత కీలకంగా ఉంటాయి. అందువల్ల యువత సరైన ఆరోగ్య సమాచారం అందించడం ఒక విద్యా కార్యక్రమం మాత్రమే కాదు, అది ప్రజారోగ్య బాధ్యత కూడా. పాఠశాలలు మరియు కళాశాలలు పాత్ర, పిల్లల తమ జీవితంలో ఎక్కువ సమయం పాఠశాలలు మరియు కళాశాలల్లోనే గడుపుతారు. అందువల్ల ఈ విద్యా సంస్థలు ఆరోగ్య అవగాహన కేంద్రాలుగా కూడా మారాలి. పరిశుభ్రత, పోషకాహారం, మానసిక ఆరోగ్యం, వ్యక్తిగత శుభ్రత, డిజిటల్ శుభ్రత వంటి అంశాలపై తరచుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అవసరం. విద్యార్థులు భయపడకుండా ప్రశ్నలు అడగగల వాతావరణాన్ని కలిగించాలి. వైద్యులు, మనోవిజ్ఞాన నిపుణులు, సామాజిక కార్యకర్తలు పాఠశాలలకు ఆహ్వానించి చర్చలు నిర్వహించడం ద్వారా విద్యార్థులకు సరైన సమాచారాన్ని అందించవచ్చు. తల్లిదండ్రులు పాత్ర ఎందుకు అత్యంత కీలకం అంటే, పిల్లల జీవితంలో మొదటి గురువులు తల్లిదండ్రులే.
యుక్త వయసు సమయంలో పిల్లలు ఎదుర్కొనే అనేక సందేహాలను కుటుంబమే మొదటి ఆధారం కావాలి. చాలా కుటుంబాల్లో ఇప్పటికీ శరీర మార్పులు, నెలసరి భావోద్వేగ సమస్యలు వంటి అంశాలపై మాట్లాడడానికి సంకోచిస్తారు. ఈ పరిస్థితి మారాలి. పిల్లల ప్రశ్నలు అడిగినప్పుడు వారిని మందలించడం, భయపెట్టడం కాకుండా శాస్త్రీయమైన సమాధానాలు చెప్పాలి. పిల్లలతో స్నేహపూర్వక సంబంధం కలిగి ఉండే వారు తమ సమస్యలను దాచిపెట్టకుండా ఇతరులతో పంచుకుంటారు. ఇది మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరం. యువతకు వైద్య నిపుణుల సూచనలు, వైద్య నిపుణులు సాధారణంగా కొన్ని ముఖ్యమైన విషయాలను నొక్కి చెప్తారు. శరీరంలో జరిగే మార్పులు చాలా వరకు సహజమైనవే. ప్రతి మార్పును వ్యాధిగా భావించాల్సిన అవసరం లేదు. అయితే అసాధారణ లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించడం మంచిది. ఆరోగ్యకరమైన ఆహారం, తగిన నిద్ర, క్రమం తప్పకుండా వ్యాయామం, వ్యక్తిగత పరిశుభ్రత, మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ ఇవే మంచి ఆరోగ్యానికి మూల సూత్రాలు. ఇంటర్నెట్లో కల్పించే ప్రతి ఆరోగ్య సమాచారాన్ని నిజమని నమ్మకూడదు. వైద్యుల సలహా, ప్రభుత్వ ఆరోగ్య సంస్థలు లేదా విశ్వసనీయ శాస్త్రీయ వనరుల ద్వారా సమాచారం తెలుసుకోవాలి. తరచుగా అడిగే ప్రశ్నలు: యుక్త వయసులో ఎంత ఎత్తు వరకు పెరుగుతుంది? నెలసరి మొదటి సంవత్సరాలలో అసమానంగా రావడం సాధారణమేనా? మొటిమలు ఎందుకు వస్తాయి? నిద్రలో వేరే స్థలం వ్యాధేనా? శరీర ఆకృతి విద్యార్థుల కంటే భిన్నమైంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రశ్నలకు వైద్యశాస్త్రం చెప్పే సమాధానాలు ఒకటే. ప్రతి మనిషి శరీరం భిన్నంగా ఉంటుంది. యుక్త వయసులో అనేక మార్పులు సహజంగా జరుగుతాయి. ఇతరులతో పోల్చుకోవడం కంటే ఆరోగ్యంగా ఉండడంపైనే దృష్టి పెట్టడం ముఖ్యం. భవిష్యత్తు తరానికి అవసరమైన విద్య 21వ శతాబ్దంలో కేవలం పాఠ్యపుస్తకాల విజ్ఞానం సరిపోదు. జీవన నైపుణ్యాలను, ఆరోగ్య అవగాహన, భావోద్వేగాల మేధస్సు, డిజిటల్ భద్రత, శాస్త్రీయ దృక్పథం వంటి అంశాలు కూడా చాలా ముఖ్యమైనవి. యుక్త వయసు విద్య అంటే అసభ్యత కాదు, అది శరీరాన్ని అర్థం చేసుకోవడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, గౌరవమైన సంబంధాలను నిర్మించుకోవడం నేర్పే ప్రక్రియ. కనుక యువతకు నేను చెప్పేది ఏంటంటే, అవగాహనతోనే ఆరోగ్యకరమైన భవిష్యత్తు. యుక్త వయసు అనేది జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే దశ. ఈ సమయంలో శరీరం మారుతుంది, ఆలోచనలు మారుతాయి, భావోద్వేగాలు మారుతాయి. ఈ మార్పులను భయంతో కాకుండా అవగాహనతో స్వీకరించినప్పుడు యువత మరింత ఆత్మవిశ్వాసంతో ఎదుగుతుంది. సమాచారం లేని చోట అపోహలు పుడతాయి, అపోహలు ఉన్న చోట భయాలు పెరుగుతాయి. కానీ శాస్త్రీయ అవగాహన ఉన్న చోట ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, బాధ్యతాయుతమైన నిర్ణయాలు వికసిస్తాయి. యువత ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. కుటుంబం ఆరోగ్యం ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. సమాజం ఆరోగ్యంగా ఉంటే దేశం శక్తివంతమైన దేశంగా మారుతుంది. అందుకే యుక్త వయసు మరియు లైంగిక ఆరోగ్య విద్య ఒక పాఠ్యాంశం మాత్రమే కాదు, అది ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు ఒక పునాది అవుతుంది. ఈ విషయాలన్నీ యువతకు చేర్చండి, యువతకు తెలిసేటట్లు చేయండి. ఆడపిల్లలకు అంటే చాలామంది గ్రామాల్లో ఉండే మహిళలకు కొన్ని విషయాలు తెలియకపోవచ్చు. వాళ్ళకి తెలిసే విధంగా ఈ వీడియోని ప్రమోట్ చేయండి. చాలా ఇన్స్టిట్యూషన్స్కి తెలియచేయండి, ప్రభుత్వాలకి తెలియచేయండి. ఈ విషయాల పట్ల అవగాహన కల్పించుకుంటే మంచి జరుగుతుందని నేను మనవి చేస్తూ, నమో బుద్ధాయ, జై భీమ్.